ఏ బెటర్ కర్రా. నాకు చాలా ఆకలిస్తుంది, ఏమైనా ఆర్డర్ పెట్టుకుందామా? సరే స్టార్టర్స్ ఏమన్నా ఓకేనా? ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ఆర్డర్ తీసుకుంటారా? మేడం ఆర్డర్ ప్లీజ్ మ్యామ్. ఓకే అండి, మెనూ కార్డ్ ఇస్తారా? సార్ బేబీ కార్న్ ఒకటి, షవర్మా ఒకటి, మంచూరియా 65 ఒకటి అండి. థ్యాంక్ యూ. హలో. సార్ చెప్పండి. ఏ నీకంతగా అరుస్తున్నాను పిలుస్తున్నాను, నీకేం చెవుడా వినపడదా? సార్ మీరు నిజంగా అంటే పిలిచిండేది నాకు వినపడలేదు సార్. ఏంటి వినపడలేదా? నాకన్నా 4 టేబుల్ తను దూరం ఉంది, తను పిలిచింది వినిపించింది, అలాంటిది నేను నీ దగ్గరే ఉన్నా, నా వాయిస్ వినపడలేదా నీకు? సార్ వినపడలేదు అంటున్నాను కదండి సార్. ఏయ్ మాట్లాడుతుంటే అట్లా పోతావేంటి? లేడీస్ ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నేను అప్పటి నుంచి చూస్తున్నాను, అక్కడ లేడీస్ కూర్చున్నారనే కదా ఫస్ట్ వాళ్ళ దగ్గర పోయి ఆర్డర్ తీసుకునేది. ఇక్కడ ఒక్కొక్కరిని ఒక్కొక్కలా ట్రీట్ చేయమన్నారా? ఫస్ట్ మీ మేనేజర్ని పిలిచు. సార్ నేను అలా ఏం కాదు సార్, అయినా మేనేజర్ వర్క్ ఎందుకు సార్? అవును సార్, నేను కావాలనే మీ దగ్గరికి రాలేదు, ఫస్ట్ మేడం దగ్గరికే వెళ్ళాను. ఎందుకో తెలుసా? మీరు ఎలా పిలిచారో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఏ వెయిటర్ కర్రా. అదే మేడం ఎంత పద్ధతిగా పిలిచారో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ఆర్డర్ తీసుకుంటారా? మేడం వస్తున్నాను మేడం. సార్ మీరు ఇచ్చే టిప్పులకు మేము ఆనందపడాం సార్, మీరు ఇచ్చే రెస్పెక్ట్కి మేము ఆనందపడతాము సార్. మేము కూడా మా కష్టంతో బతుకుతున్నాం సార్, మాకు కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి, మాకేం వద్దు ఇంకా. అంతేగాని మిమ్మల్ని ఏదో నేను ఇన్సల్ట్ చేయాలని కాదు సార్. ఏం కావాలో చెప్పండి, ఇస్తాను ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ. హలో అండి, ఐఎమ్ హరిప్రసాద్, ఈ హోటల్ మేనేజర్ అండి. ఈ హోటల్ అంతా చూసుకుంటా ఉంటా. ఎందుకు మీరు ఇందాక ఆయన మీద అంత సీరియస్ అవుతా ఉన్నారు? ఏంటండి మీ వాళ్ళకి మేనర్స్ లేదా? కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు? అయ్యో అదేం లేదండి, కాకపోతే నేను సీసీ కెమెరాలు అంతా చూశానండి. ఏం చూసినావు? చూడండి బ్రదర్, మీరు సీసీ కెమెరాలో అతన్ని హార్ష్గా పిలవడం చూశాను. అసలు అతన్ని ఆల్మోస్ట్ కొట్టడానికి పిలిచినట్టు పిలిచినారు. అంత అవసరం ఏమని చెప్పండి? అతను సాధారణ ఎంప్లాయీ, పొట్టకూటు కోసం పనిచేసే వ్యక్తి. అతనికి మర్యాద లేదు, అది ఇది అని తిడతారు ఎందుకు? అయినా మీరు పిలిచేటప్పుడు మర్యాద పిలిచింటే బాగుండేది కదా. ఈ హోటల్లో అతను చాలా ఉత్తముడండి, కోపం చాలా తక్కువ, అందరినీ బాగా మర్యాద పిలుస్తాడు. అతని తరపున నేను క్షమాపణ కోరుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. అండ్ మనుషులు దయచేసి చిన్న చూపు చూడొద్దండి బ్రదర్. థ్యాంక్ యూ. అది అతను మా ఎంప్లాయీని అంత సీరియస్గా పిలిచడం నేను చూసి ప్రశ్నించేసరికి అది ఇది అనుకుంటూ వెళ్ళిపోతాడు. అయినా ఎక్కడ పనిచేసే వాళ్ళైనా పొట్టగూటి కోసం పనిచేసే వాళ్ళు కదండి, వాళ్ళకు కొద్ది మర్యాద ఇస్తే మనది ఏమన్నా పోతుందా?